సార్ షర్మిల రావడం అనేది కాంగ్రెస్ పార్టీకి ప్లస్ పాయింట్ ఎంతవరకు ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది? ప్లస్ ఇంకోటి ఏంటంటే అనుమానం, అన్నా చెల్లెలు ఇద్దరు కలిసి ఒక గేమ్ ఆడుతున్నారా ఇంకో గేమ్ అనే అనుమానం ఉంది కొంతమందికి. దానికి ఏమంటారు? ఇప్పుడు నేను గేమ్ అనుకోవడం లేదు, కానీ ఆవిడకు పొలిటికల్ అంబిషన్ ఉంది. పొలిటికల్ అంబిషన్ ఉండబట్టే తెలంగాణకు పోయింది, ఆడ ప్రయత్నం చేసింది, కుదరలేదు కాబట్టి మళ్ళీ ఆంధ్రాకి వస్తుంది. ఆంధ్రాలో ఆవిడకు 3 ఛాన్సెస్: సొంత పార్టీని పెట్టుకోవాలా, అన్న పార్టీలకన్నా పోవాలా, కాంగ్రెస్ లేకన్నా రావాలా. ఈ 3 ఆప్షన్స్. సొంత పార్టీ పెట్టుకునే పరిస్థితి లేదు తెలంగాణ ఎపిసోడ్ చూసిన తర్వాత. ఇక్కడ అన్న పార్టీ వచ్చేసి అతను బహుశా కేర్ చేయడం లేదు. న్యాచురల్గా వచ్చేసి అప్పుడు బెస్ట్ ఛాన్స్ కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే వాళ్ళ ఫాదర్ కాంగ్రెస్ ఉంటూ వచ్చినాడు కాబట్టి, జాతీయ పార్టీ, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన పార్టీ. న్యాచురల్గా వచ్చేసి కాంగ్రెస్ పార్టీ కూడా శ్రేణిలో దాన్ని అడ్జస్ట్ చేసుకుంటారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి అవసరము. అటువంటి షర్మిల ఎవరు వచ్చినా, ఒక రకమైన లీడర్ ఎవరు వచ్చినా వచ్చేసి యాడ్ అవుతుంది. అటువంటిప్పుడు న్యాచురల్గా వచ్చేసి రాజశేఖర రెడ్డి కూతురుగా ఒక నాయకురాలుగా వచ్చినప్పుడు కాంగ్రెస్ కూడా యాడ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ సింబియాసిస్. ఆవిడ కాంగ్రెస్ రావడం వల్ల కాంగ్రెస్ ఎంత లాభమో, కాంగ్రెస్ లేకి రావడం వల్ల ఆవిడకి అంతకంటే ఎక్కువ లాభం నాకు. ఎందుకంటే ఆవిడకి ఆప్షన్ లేదు. ఆవిడకి ఇక్కడ సింబియాసిస్. ఎంతసేపు ఒక వర్షనే వస్తుంది, ఏదో ఆవిడ వస్తే కాంగ్రెస్ లాభం అనే యాంగిల్ ఎక్కువ చెప్తుంది. కానీ కాంగ్రెస్లోకి వస్తే ఆవిడకి వచ్చే లాభం ఎక్కువ ఉంటుంది. జాతీయ పార్టీ ఒకసారి జాయిన్ అయిపోతే ఏదో ఒక మెయిన్ స్ట్రీమ్లోకి పోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ సింబియాసిస్, పరస్పర ప్రయోజనం. సార్ వాళ్ళ ఫ్యామిలీ గురించి మీకు బాగా తెలుసు కదా, వీళ్ళిద్దరిలో ఎవరు బెస్ట్ పొలిటీషియన్ అని మీరు భావిస్తున్నారు? షర్మిల, జగన్. నాకు వీళ్ళతో పెద్ద వ్యక్తిగతమైన పరిచయం తక్కువ. రాజశేఖర రెడ్డి ఆ సమకాలికులు కాబట్టి రాజశేఖర రెడ్డి, వివేకానంద రెడ్డి వాళ్ళ గురించి తెలుసు. వీళ్ళ గురించి ఆ ఏజ్ గ్యాప్ అనేది న్యాచురల్ గా ఉంటుంది. తర్వాత కాబట్టి ఈ షర్మిలమ్మతో ఇంతవరకు పర్సనల్ గా మాట్లాడిన సందర్భమే లేదు, ఎదురుపడిన సందర్భం కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి ఒక 2-3 సందర్భాల్లో వచ్చేసి మాట్లాడిన సందర్భమే. అతని యొక్క పరిపాలనా విధానం చూసి ఒక ఒపీనియన్ కు, అతని తర్వాత తండ్రి శవం దగ్గర వచ్చేసి సంతకాలు తీసుకోవడము, ఇవన్నీ చూసిన తర్వాత ఆ నేపథ్యంలో అతని గురించి అంతే తప్ప పర్సనల్ గా వచ్చేసి నాకు ఏజ్ గ్యాప్ వలన వాళ్ళ నాయన సమకాలం కాబట్టి వాళ్ళతో పరిచయం ఉంది, కానీ వీళ్ళతో పరిచయం నాకు తక్కువ. కాబట్టి మరి షర్మిలమ్మ గురించి నాకు అసలు ముందు ఓవరాల్ గా పేపర్లో చూసి ఒక అజంప్షన్ కు రావాల్సింది తప్పనిసేసి వ్యక్తిగత పరిచయం లేదు. ఆవిడతో లేదు, జగన్ తో కూడా ఆవిడ కంటే కొంచెం ఎక్కువ అంతే. సార్ షర్మిల కాంగ్రెస్ లో చేరినటువంటి మరుసటి రోజే వైఎస్ హెలికాప్టర్ ప్రమాదం మీద కాంగ్రెస్ ఏదో ఉంది, హస్తం ఉంది అనేటువంటి అనుమానాన్ని సజ్జల రామకృష్ణ వ్యక్తం చేశారు. అది బుద్ధి లేని మాటలు ఉంటాను. ఇది నిజంగా ఫస్ట్ లోనే అప్పుడే రాజశేఖర్ చనిపోయినప్పుడే ఆ రోజు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కుట్ర ఉంది, ఏదో కాంగ్రెస్ సోనియా గాంధీ అని అన్నారు. మరి దాని తర్వాత ఆయన రిటైల్ అవుట్లెట్స్ మీద కూడా దాడి చేశారు. ముఖేష్ అంబానీ రిటైల్ అవుట్లెట్స్ దాడి చేసి కొన్ని చోట్ల కేసులు కూడా నడుస్తున్నాయి. మరి తర్వాత అదే రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ గన్నవరం ఎయిర్పోర్ట్కి వస్తే విజయసాయి రెడ్డి పోయి రిసీవ్ చేసుకొని రెడ్ కార్పెట్ వెల్కమ్ చేసి ఆయన ఇంటికి పిలుచుకొని వచ్చి జగన్ ఇంటికి సోపేతమైన భోజనం పెట్టి ముఖేష్ అంబానీ రికమెండ్ చేసిన పరిమళానత్వానికి రాజ్యసభ సీట్ ఇచ్చాడు. ఏమనాలి దీని అంటే, ఎన్ని రాజకీయం కోసము ఏ స్థాయికైనా దిగజారుతారు అనే దానికి ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం కావాలా? రోజు రిలయన్స్ అంబానీ కారణం అని చెప్పేసి చెప్పినోనివి అవుట్లెట్స్ దాడి చేసి మరి అతను రికమెండ్ చేసిన పరిమళానత్వానికి నువ్వు రాజ్యసభ సీట్ ఇచ్చావంటే ఏదో ఒకటి తప్పనుకోవాలి కదా. నువ్వు ఆ రోజు చెప్పినదన్నా తప్పనాలా? లేకుంటే ఈరోజు వచ్చేసి నీ తండ్రిని చంపినోని కూడా నీకు నీ అధికారం కోసము, నీ యొక్క డబ్బు కోసము దేనికైనా దిగజారుతావు అనుకోవాలా? అది ఒకటి. రెండవది, 5 years నుండి దాదాపు నువ్వే అధికారం ఉన్నావు కదా. అటు కేంద్రంలో నీకు అనుకూలమైన బీజేపీ ఉంది, ఈడ నువ్వే ఉన్నావు. మరి వచ్చేసి దాని గురించి ఎంతవరకు వచ్చేసి నువ్వు సిబిఐ విచారణ కానీ ఇంకోటి కానీ ఆదేశించాలి కదా. ఎందుకు దాని గురించి పట్టించుకోలేదు? మూడవది వచ్చేసి విజయమ్మ గారు ఒక 2-3 సందర్భాలు చెప్పింది. అప్పుడు వచ్చేసి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు పోయే ప్రయాణంలో కుమ్లో నింబస్ మేఘాలు ఉన్నాయి, వర్షాలు కురిసేట్టుగా ఉంది, పోవాకండి, వద్దు, ప్రయాణం సాధించుకోండి అని నేను చెప్పినా గానీ ఆయన పోయినాడు అని చెప్పేసి విజయమ్మ చెప్పారు. కుమ్లో నింబస్ మేఘాలు ఉన్నాయి, వర్షాలు బాగా బయటకున్నాయి, వద్దు, పోవద్దని నేను చెప్పినా గానీ ఆయన లేదు, పోవాలని పోయినాడు అని ఆవిడ చెప్పింది.
కాబట్టి దీనికి ఆన్సర్ చెప్పాలి. ముందు వచ్చేసి సజ్జల రామకృష్ణ అంటూ జగన్మోహన్ రెడ్డి నిజంగా ఆ యొక్క దానితే దీనికి ఈ 3 పాయింట్లకు ఆన్సర్ చెప్పాలి. పరిమళానత్వం అనే దానికి ఆన్సర్ చెప్పాలా? రెండవది 5 ఇయర్స్ నుండి మీరు ఏం చేస్తున్నారో చెప్పాలా? కేంద్రంలో మీరే, రాష్ట్రంలో మీరే. మూడవది వచ్చేసి విజయమ్మ మాటలకు మీరు ఏం సమాధానం చెప్తారు? కాబట్టి ప్రతిదీ కంటిన్యూషన్ లో ఏ నీచానికైనా దిగజారడం అనేది కరెక్ట్ కాదు. కంటిన్యూషన్ లో ఇంకొక కామెంట్ కూడా చేశారు సార్ సజ్జల. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం రెండు కలిసి జగన్మోహన్ రెడ్డి మీద కేసులు పెట్టించింది. కాంగ్రెస్ పార్టీ వైఎస్ ఫ్యామిలీని రోడ్డును పడేసింది. అలాంటి పార్టీలకు శర్మ వెళ్ళడం ఏంటి అనేది కూడా ఆయన ప్రశ్నించారు. ఇప్పుడు కేసులకు సంబంధించి చూద్దాం. రాజశేఖర రెడ్డి గారు బతికుండంగా 31 కేసులు ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారు బతికుండంగా 31 కేసులు ఉన్నాయి. అది వచ్చేసి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కాదు, రాజశేఖర బతికుండగానే 31 కేసులు గతంలో. ఒక కేసులో మేమిద్దరమే ఉన్నాం. కాంగ్రెస్ తరపున ఆయన, టీడీపీ తరపున నేను. 95లో లోకల్ బాడీ ఎలక్షన్స్ లో బూతుల కాడ గలాట జరిగిందని చెప్పేసి 3 ఏళ్ల పాటు పులిందల కోర్టుకు పోయినాం. కాంగ్రెస్ తరపున ఆయన, టీడీపీ తరపున నేను. దీనికి ఎవరు కారణం అంటారు వచ్చేసి? దీనికి కాంగ్రెస్ కారణమా, టీడీపీ కారణమా, ఎవరు కారణం అంటారు? అదే విధంగా రాజశేఖర్ బతుకున్నప్పుడు పరిటాల రవి హత్య కేసు సందర్భంగా సిబిఐని విచారించమని రాజశేఖర రెడ్డి గారు దివాకర్ రెడ్డిని, జగన్మోహన్ రెడ్డిని విచారించమని రాజశేఖర రెడ్డి రాశాడు. పరిటాల రవి కేసులో ముందు వచ్చేసి వాళ్ళు పోలీసు వాళ్ళు పెట్టకుంటే కొందరు వచ్చేసి ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి, దివాకర్ రెడ్డి వీళ్ళ పాత్ర ఉందన్నప్పుడు దివాకర్ రెడ్డిని, జగన్మోహన్ రెడ్డిని విచారించమని రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో సిబిఐని అడిగాడు. అంటే జగన్మోహన్ రెడ్డిని మీద పగతో వచ్చేసి రాజశేఖర రెడ్డి అన్నాడని చెప్పాలనా? జగన్మోహన్ రెడ్డి విచారించమని చెప్పాడు. తర్వాత వచ్చేసి ఇక ఈవెన్ సోనియా గాంధీ గారి మీద కేసులు ఉన్నాయి, రాహుల్ గాంధీ గారి మీద కేసులు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ తట్టు వచ్చేసి ఈ జగన్మోహన్ రెడ్డి కేసులో కూడా జగన్మోహన్ రెడ్డికి నేను ఏం చెప్పాను, జగన్మోహన్ రెడ్డికి టీడీపీ, కాంగ్రెస్ కలిసి అంటే మరి వాళ్ళ నాయన ఉన్నప్పుడే విచారించమని రాశాడు. అంటే వాళ్ళ నాయన కూడా వ్యతిరేకమన్నా జగన్మోహన్ రెడ్డికి? ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏ కేసు అయినా కానీ ఇక్కడ శంకర్ రావు వచ్చేసి ఆయన వ్యక్తిగతంగా ఆయన ఏమి పార్టీ పరంగా ఆయన వచ్చేసి పార్టీ పరంగా పెట్టించుకుంటే పిసిసి అధ్యక్షుడు అండ్ సిఎల్పి లీడర్ పెడతారు. ఈయన శంకర్ రావు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉండొచ్చు. ఆయన హైకోర్టుకు వచ్చేసి ఒక లేఖ రాశాడు. ఆ లేఖను హైకోర్టు సుమోటోగా తీసుకుంది. సుమోటోగా తీసుకుని సిబిఐకి విచారణకు ఆదేశించింది హైకోర్టు. అది రాష్ట్ర ప్రభుత్వం కాదు, కేంద్ర ప్రభుత్వం కాదు. ఆనాడు కేంద్రంలో అధికారున్న కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వం కాదు, రాష్ట్ర ప్రభుత్వం కాదు. సిబిఐని ఆదేశించింది హైకోర్టు. హైకోర్టుకు రాసింది శంకర్రావు. శంకర్రావు కాంగ్రెస్ ఎమ్మెల్యే అయినప్పటికీ ఆయన వ్యక్తిగత హోదాలు రాశాడు. దానికి వచ్చేసి సుమోటోగా తీసుకున్నారు. దాని మీద వీళ్ళు టీడీపీ తరఫున ఎర్రం నాయుడు, తర్వాత మరి కొందరు వచ్చేసి దాంట్లో ఇంప్లీడ్ అయినారు. దాని మీద వచ్చేసి జరిగిన తప్పున చేసి దీనికి కాంగ్రెస్ కు దీనికి సంబంధమే లేదు. జగన్మోహన్ రెడ్డి కేసుకు ఇది హైకోర్టు, ఇది రాష్ట్ర ప్రభుత్వం అడగలేదు సిబిఐ ఎంక్వైరీకి. రాష్ట్ర ప్రభుత్వం కేసు పెట్టలేదు, రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి అడగలేదు, కేంద్ర ప్రభుత్వం అడగలేదు. ఓన్లీ హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు వచ్చేసి శంకర్రావు యొక్క లేఖ మీద సుమోటోగా తీసుకున్నది. కాబట్టి దీనికి జగన్మోహన్ రెడ్డి మీద కేసుకు కాంగ్రెస్